వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఆర్మీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్మీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆఫ్లైన్లో అయితే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ ప్రతి పేపర్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఈరోజు మీ ముందుకు కూడా ఇంకా మీకు కూడా సేవ చేయాలి, మీకు కూడా కొన్ని అంశాలను అందించాలనే ఉద్దేశంతో మీకు ఆన్లైన్లో కూడా కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీరు ఒకసారి గమనించండి. ఇది క్వశ్చన్ నెంబర్ మేబీ 27 అనుకుంటా, క్వశ్చన్ నెంబర్ 27 అనుకుంటాను, అదే పేపర్ నెంబర్ 27. ఓకే, ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఏం పడుతున్నాడంటే విచ్ స్టేట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద 7 సిస్టర్స్, అంటే 7 సిస్టర్స్లో చేరినటువంటి రాష్ట్రం ఏదే అని అడిగాడు. ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఇండియా మ్యాప్ని ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ ఏది ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలుగా ఉంటాయి. ఇక్కడ ఒక రాష్ట్రం ఉంటుంది, ఇదే సిక్కిము. ఈ సిక్కిం అనేది 1974 సంవత్సరంలోనే భారతదేశంలో విలీనమైంది. కానీ దీనికి రాష్ట్ర హోదా అనేది 1975 ఇవ్వడం జరిగింది. దీని ఆఫ్లైన్ ఇంకా క్లారిటీగా సిక్కిం మొదట భారతదేశంలోని అంతర్భాగం కాదు. కాలక్రమంలో ఇక్కడ టిబెట్ ఏదైతే ఉందో ఈ టిబెట్ని ఎప్పుడైతే చైనా ఆక్రమించిందో ఆ టిబెట్ ఆక్రమించే క్రమంలో ఈ సిక్కింని కూడా చైనా ఆక్రమిస్తున్న భయంతో ఈ సిక్కిం ఏదైతే ఉందో ఈ సిక్కిం అనేది మన రాష్ట్రంలో మన దేశంలో చేరడం జరిగింది. ఓకే అండి. కాబట్టి ఈ 7 రాష్ట్రాల్లో 7 సిస్టర్స్ అని 7 రాష్ట్రాలను అంటారు. ఓకే అండి. ఈ 7 సిస్టర్స్ అని అస్సాం అవ్వచ్చు, అండ్ నాగాలాండ్ అవ్వచ్చు, అరుణాచల్ ప్రదేశ్ అవ్వచ్చు, మేఘాలయ అవ్వచ్చు, మిజోరాం అవ్వచ్చు, అవన్నీ కూడా 7 రాష్ట్రాల్లో ఉంటాయి. దీన్ని 7 సిస్టర్స్ అంటారు. ఈ 7 సిస్టర్కి ఒక తమ్ముడు లేక అన్న ఎవరంటే ఈ సిక్కిం. కాబట్టి ఆడ అడిగినట్టు వచ్చినట్టయితే 7 సిస్టర్స్లో చేరిన రాష్ట్రం ఏదంటే డైరెక్ట్ మీరు చెప్పొచ్చు సిక్కిం ఏదైతే ఉందో ఈ సిక్కిం అనేది ఈ 7 సిస్టర్స్లో లేదు. ఎందుకంటే సిక్కిం అనేది సపరేట్గా ఒక భారతదేశంలో ఒక రాష్ట్రంగా కలిసింది. 1974లో కలిసింది. దీనికి రాష్ట్ర హోదా అనేది 1975లో ఈ సిక్కింకి ఇవ్వడం జరిగింది. ఓకే అండి. ఇదే విషయం గమనించాలి. కాబట్టి 7 సిస్టర్స్లో ఈ సిక్కిం రాష్ట్రం ఉండదు. ఈ 7 సిస్టర్ యొక్క తమ్ముడు ఎవరంటే ఈ సిక్కిం అన్న అంశాన్ని మీరు పరిశీలించినట్లయితే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ అలా పరిశీలిస్తూ ఉండండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా ఇంపార్టెంట్. భగీరథ నది అలకానంద నదిని ఏ ప్రదేశంలో కలుస్తుంది అని చాలా క్లారిటీగా అడిగాడండి. ఈ భగీరథి నది ఏదైతే ఉందో ఈ భగీరథ నది అనేది అలకానందని ఏ ప్రదేశంలో కలిసింది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, దేవప్రయోగ, కర్ణప్రయోగ, విష్ణుప్రయోగన లేకపోతే రుద్రప్రయోగ అని మీకు ఆప్షన్లో ఇచ్చాడు. కాబట్టి ఈ దేవప్రయోగం ఏదైతే ఉందో ఈ దేవప్రయోగ వద్ద భగీరథ నది అనేది అలకానందలో కలుస్తుంది. దేవప్రయోగ వద్ద. ఈ దేవప్రయోగ వద్ద కలిసినటువంటి భగీరథి నది అండ్ అలకనది కలిసి ఈ 2 నదులు ఒక దేవప్రయోగ వద్ద కలిసే కదండి. దీన్నే ఎక్కడ నుండే మన గంగా నది ఏదైతే ఉందో ఈ గంగా నది అనేది ప్రారంభం అవుతుంది. ఓకే అండి. ఈ దేవప్రయోగ వద్ద గంగా నది, భగీరథి నది అలకనంది కలిసిన ప్రదేశం ఏ నది స్టార్ట్ అవుతుందంటే అలకానంద నది స్టార్ట్ అవుతుంది. ఈ అలకానంద మన గంగా నది యొక్క మొత్తం పొడవు ఏంటంటే 25 ఏదైతే ఉందో 25 ఏదైతే ఉందో మీకు 25 దీని యొక్క మొత్తం పొడవు గంగా నది యొక్క మొత్తం పొడవు. భారతదేశంలోనే అత్యంత పొడవైన నది అంటే ఈ గంగా నది. దాని యొక్క మొత్తం పొడవు ఎంతంటే 25. భారతదేశంలో రెండవ పొడవైన నది ఏదంటే గోదావరి. ఈ గోదావరి నది ఏదైతే ఉందో గోదావరి. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది ఏదంటే గోదావరి నది అని మీరు చెప్పాలి. ఓకే అండి. సో మన క్వశ్చన్ ఏమి అడిగాడంటే భగీరథి అండ్ అలకానందిని ఏ ప్రదేశంలో కలుస్తుందో దేవప్రయోగ అయిపోయింది. ఇదంతా కూడా అదనపు సమాచారం. అంతే ఆ భగీరథి అలకానంది కలిసినటువంటి నది 2 కలిసినటువంటి ప్రాంతం ఏదంటే గంగా నదిగా మారుతుంది. ఆ గంగా నది భారతదేశం అత్యంత పొడవైన నది. దాని యొక్క మొత్తం పొడవు ఎంతంటే 25. ఓకే అండి. 25. అలా కాకుండా భారతదేశంలో రెండవ పొడవైన నది ఏదంటే గోదావరి నది. అలా కాకుండా సౌత్ ఇండియాలో లేదా దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏదంటే ఈ గోదావరి నది అండి. ఓకే అండి. ఈ గోదావరి నది. ఇంకా చూసుకుంటూ పోతే క్వశ్చన్ నెంబర్ 2 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2 మీరు చాలా ఇంపార్టెంట్ చూడండి. ఎక్కడుంటే ప్రతిదీ కూడా మీకు లాస్ట్ టైంలో అడిగిన బిట్లనే ఉంది. రాగి తవ్వకాలకు సంబంధించినటువంటి ప్రదేశం ఏది అని అడిగాడు. రాగి తవ్వకాలకు అడిగాడండి. మనకేమన్నాడంటే కాపర్ అడిగాడు. కానీ ఈ కోలార్ ఏదంటే బంగారం తవ్వకాలకి బంగారంకి బాగా ప్రసిద్ధి. బంగారం ఏదైతే ఉందో బంగారంకి బాగా ప్రసిద్ధి కోలారు. ఎక్కడ ఉంటుందంటే కర్ణాటకలో ఉంటుంది. కోలార్ గనులు దేనికి ప్రసిద్ధి అంటే బంగారానికి ప్రసిద్ధి. అదేవిధంగా ఈ పన్నా దేనికి ప్రసిద్ధి అంటే వజ్రాలకు ప్రసిద్ధి. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది పన్నా.
అదేవిధంగా నేపానగర్ అనేది బాగా కాగితం పరిశ్రమ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. కాగిత పరిశ్రమ ఏదైతే ఉందో కాగిత పరిశ్రమకు బాగా ఫేమస్ నేపానగరు. అదేవిధంగా మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే రాగి తవ్వకాలు ఎక్కువ బాగా ప్రసిద్ధి ఏదంటే కేతిరి గనులు. ఈ కేతిరి గనులు ఏ స్టేట్లో ఉంటుందంటే రాజస్థాన్. ఈ రాజస్థాన్ ఏదైతే ఉందో ఈ రాజస్థాన్లో బాగా ఫేమస్ ఏదంటే ఈ కేతిరి గనులు ఏవైతే ఉన్నాయో ఈ కేతిరి గనులు రాజస్థాన్లో బాగా ఫేమస్. కాబట్టి మనం అడిగిన క్వశ్చన్కి రాగి తవ్వలకు సంబంధించిన ప్రదేశం ఏదంటే కేతిరి గనులు ఏ స్టేట్లో ఉంటే రాజస్థాన్లో ఉన్నాయి. ఇంకా మీకు రేపు లాస్ట్ టైం బిట్ ఏం అడిగాడంటే కాగిత పరిశ్రమకు బాగా ఫేమస్ ఏదంటే నేపానగర్. అంతకుముందు ఎగ్జామ్లో ఏం అడిగాడంటే వజ్రాలకు బాగా ప్రసిద్ధి ఏదంటే పన్నా గనులు ఏవైతే ఉన్నాయో అవి. మరి పన్నా గనులు ఏ స్టేట్లో ఉంటాయి? మధ్యప్రదేశ్లో ఉంటాయి. మరి బంగారానికి బాగా ప్రసిద్ధి ఏదైనా ఇంకొక ఎగ్జామ్లో అడిగాడు కోలార్ ఇది ఏ స్టేట్లో ఉంటుందంటే కర్ణాటక ఏదైతే ఉంటుందో కర్ణాటకలో ఉంటుంది. ఓకే అండి. ప్రతి ఆప్షన్ పైన కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్లో అయితే ఇంకా క్లారిటీగా ప్రతి అంశాన్ని క్రోడీకరించుకొని చెప్పడం జరుగుతుంది. ఒకసారి పరిశీలించండి. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన మొదటి సంస్థ ఏదైనా అడిగాడు. ఆల్మోస్ట్ పిల్లలందరూ కూడా దీని ఆన్సర్ పెట్టుకుని వెళ్ళిపోతారు. బ్రహ్మ సమాజం అని పెట్టుకు వెళ్ళిపోతారు అందరూ. కానీ బ్రహ్మ సమాజం అనేది దీని యొక్క ఆన్సర్ అవ్వదు. ఎందుకంటే దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఆత్మీయ సభ ఏదైతే ఉందో ఆత్మీయ సభ 1815 సంవత్సరంలో రాజా రామ్మోహన్ రాయ్ మొదటి ఆత్మీయ సభను స్థాపిస్తాడు. ఆ కాలక్రమంలో ఆత్మీయ సభను ఎలా మారుస్తాడంటే బ్రహ్మ సమాజంగా 1828 సంవత్సరంలో ఈ బ్రహ్మ సమాజాన్ని స్థాపిస్తాడు. ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఓకే అండి. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన మొదటి సంస్థ ఏది అంటే ఆత్మీయ సభ అని చాలా క్లారిటీగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ద మోస్ట్ ఆఫ్ ఇలా ఇదే క్వశ్చన్ ఇస్తే అందరూ కూడా బ్రహ్మ సమాజాన్ని పెట్టి వచ్చేసి బయటకు వచ్చేస్తారు. ఈయన బిట్ రైట్ అనుకుంటారు, కానీ రైట్ కాదు. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన మొదటి సంస్థ ఏదంటే ఆత్మీయ సభ. ఏ సంవత్సరంలో స్థాపించాడంటే 1815 సంవత్సరంలో స్థాపించాడు. అండ్ బ్రహ్మ సమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించాడంటే 1828 సంవత్సరంలో స్థాపించాడు. అదేవిధంగా మీరు ఒకసారి చూడండి. స్వామి దయానంద సరస్వతి ఉన్నారో ఆయన ఆర్య సమాజాన్ని స్థాపిస్తాడు 1875 సంవత్సరంలో. అదేవిధంగా ఆత్మారాం పాండురంగ ఎవరైతే ఉన్నారో ప్రార్థన సమాజాన్ని స్థాపిస్తాడు 1867 సంవత్సరం ఏదైతే ఉందో 1867 సంవత్సరంలో ముంబైని కేంద్రంగా చేసుకుని. ఈ పాయింట్ లాస్ట్ టైం అడిగాడు. ప్రార్థన సమాజాన్ని ఎక్కడ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ప్రార్థన సమాజం యొక్క హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది. ఓకే అండి. కాబట్టి ప్రతి అంశాన్ని మీరు పరిశీలించుకుంటూ పోవాలి. ఎవరు దేన్ని స్థాపించారు? ఆత్మారాం పాండురంగ ఎవరైతే ఉన్నారో ప్రార్థన సమాజాన్ని స్థాపిస్తాడు 1867 సంవత్సరంలో. ఓకే అండి. ఆర్య సమాజం అయితే 1875లో స్వామి దయానంద సరస్వతి. ఇవి మనకు అడిగిన బిట్కి ఆన్సర్ మాత్రం ఆత్మీయ సభ. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన మొదటి సంస్థ ఏదంటే ఆత్మీయ సభ 1815 సంవత్సరంలో. ఓకే అండి. అదేవిధంగా పరిశీలిస్తున్నాండి. సాల్బాయ్ ఒప్పందంతో ముగిసిన యుద్ధం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సాల్బాయ్ ఒప్పందం అనేది 1782 సంవత్సరంలో ముగుస్తుంది. సాల్బాయ్ ఒప్పందం అనేది దేని మధ్య అంటే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం కారణంగా జరుగుతుంది. ఎవరికంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వర్సెస్ మరాఠాలు ఎవరైతే ఉన్నారో ఈ మరాఠాల మధ్య ఈ యుద్ధం జరిగింది. ఈ సాల్బాయ్ ఒప్పందం ప్రకారము ఈ 1782 సంవత్సరంలో ఈ సాల్బాయ్ ఒప్పందంతో యుద్ధం ముగిసిందనమాట. ఏది? మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది ముగిసింది. ఓకే అండి. ఇది గమనిస్తూ ఉండండి. అదేవిధంగా బిట్ నెంబర్ 6 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. మహాత్మా గాంధీ ఏ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు? మొత్తం రౌండ్ టేబుల్ సమావేశాలు ఏం జరిగాయి అంటే 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. మొదటిది ఎప్పుడు జరిగిందంటే 1937లో జరిగింది. రెండోది ఎప్పుడు జరిగిందంటే 1931లో జరిగింది. మూడోది ఎప్పుడు జరిగిందంటే 1932లో జరిగింది. ఇక్కడ లాస్ట్ టైం బిట్ ఏం అడిగారంటే మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనటువంటి వ్యక్తి ఎవరని అడిగారు. ఆప్షన్లో 2-3 పేర్లు ఇచ్చే దాంట్లో బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరవుతారు ఆయన. కాకపోతే మనకేం అడిగాడంటే మహాత్మా గాంధీ ఏ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారంటే 2వ రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే ఉందో 1931లో జరుగుతుంది. లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో జరుగుతుంది. దానికి 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ హాజరవడం జరుగుతుంది. గాంధీతో పాటు హాజరైన చాలామంది వ్యక్తులు ఉంటారు. దాంట్లో సరోజినీ నాయుడు కూడా హాజరవుతారు. మీకు ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో అయితే ఇంకా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు క్రోడీకరించుకొని ప్రతి ఆప్షన్ కూడా మీకు క్లారిటీగా చెప్పుకొని జరుగుతుంది. కాకపోతే ఇది ఆన్లైన్ కాబట్టి మీరు గంటలు చేస్తే మీరు 2 గంటలు ఉంది కదా అనేసి వీడియో చూడకుండా పాస్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసమే అన్ని అంశాలు ఇక్కడ చెప్పలేకపోతూ ఉన్నాం. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ ఇది కూడా మీరు ఒకసారి పరిశీలించుకోండి.
అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. అరుణాచల్ ప్రదేశ్ అంటే ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రుల మీద బిట్ ఉండొచ్చు, లేదంటే గవర్నర్ల మీద బిట్ ఉండొచ్చు. ఎందుకు కరెంట్ రిలేటెడ్ బిట్ అనమాట ఇది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే ఈ పేమా ఖాండు ఎవరైతే ఉన్నారో ఈయన అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి. ఈ మానిక్ సాయ్ ఎవరంటే త్రిపుర యొక్క ముఖ్యమంత్రి ఈయన. ఓకే అండి. అదేవిధంగా ఈ సంగ్మా అనే వ్యక్తి ఎవరంటే మేఘాలయ రాష్ట్రం ఏదైతే ఉందో మేఘాలయ రాష్ట్రం యొక్క సీఎం. అండ్ ప్రమోద్ సావంత్ ఎవరైతే ఉన్నారో ఈ గోవా రాష్ట్రం ఏదైతే ఉందో గోవా రాష్ట్రం యొక్క సీఎం అండి. కానీ మనగాడికి అరుణాచల్ ప్రదేశ్ అడిగాడు కాబట్టి ప్రస్తుతం పేమా ఖాండు ఎవరైతే ఉన్నారో అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా అయినా ప్రస్తుతం ఉన్నారండి. ఓకే అండి. అంతే ఈ ముఖ్యమంత్రులు అనే కాన్సెప్ట్ ప్రతి అంశాన్ని కూడా ప్రతి రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పైన అవగాహన మీకు ఉండాలి, ప్రతి రాష్ట్రం యొక్క గవర్నర్ పైన అవగాహన ఉండాలి, ప్రతి రాష్ట్రం యొక్క హైకోర్టు పైన అవగాహన ఉండాలి, ప్రతి రాష్ట్రం యొక్క క్యాపిటల్ పైన అవగాహన ఉండాలి. ఓకే అండి. ఈ అంశాలన్నీ కూడా మీరు క్రోడీకరించుకుని నేర్చుకునే విధంగా ఉంటే అప్పుడు మీరు 100% మెరిట్ లిస్ట్లో ఉండే విధంగా ఉంటారు మీరు. ఓకే అండి. పరిశీలిస్తున్న క్వశ్చన్ నెంబర్ 8 కూడా మీరు ఒకసారి పరిశీలించి చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం డైరెక్ట్ బిట్ ఇచ్చాడు. 1929 ఏప్రిల్లో సెంట్రల్ అసెంబ్లీపై బాంబు విసిరింది ఎవరని అడిగారు. చాలా డైరెక్ట్ బిట్ అడిగాడండి. ఎందుకంటే చాలా ఫేమస్. ఎవరంటే భగత్ సింగ్ అండ్ బీకే దత్. భగత్ సింగ్ అండ్ బీకే దత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కలిపి 1929 ఏప్రిల్లో సెంట్రల్ అసెంబ్లీపై బాంబు విసిరినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. కాలక్రమంలో వీళ్ళకి కూడా ఉరిశిక్ష కూడా పడుతుంది. అదేంటి మ్యాటర్ మీకు ఆఫ్లైన్లో ప్రతి మ్యాటర్ అంశాన్ని కూడా వివరించుకొని రావడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 8. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 9 కూడా మీరు ఒకసారి పరిశీలిస్తూ ఉండండి. రాష్ట్రపతి అర్హత ప్రకారము కనీస వయో పరిమితి ఎంత? చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఇది ఏదో విధంగా దీన్ని బిట్ వస్తూనే ఉంది. రాష్ట్రపతి యొక్క వయో పరిమితి ఎంత? 35 సంవత్సరాలు. ఉపరాష్ట్రపతి యొక్క వయో పరిమితి ఎంత? 35 సంవత్సరాలు. గవర్నర్ యొక్క వయో పరిమితి ఎంత? 35 సంవత్సరాలు. ప్రధానమంత్రి పిఎం యొక్క వయో పరిమితి ఎంత? అండ్ సీఎం యొక్క వయో పరిమితి ఎంత? 25 సంవత్సరాలు. అదేవిధంగా లోక్సభ సభ్యుడి యొక్క వయసు ఎంత? 25 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యుడి యొక్క వయసు ఎంత? 30 సంవత్సరాలు అని చాలా క్లారిటీగా మీకు ప్రతి ఏదో కోణంలో మీకు బిట్ వస్తూనే ఉంది. కాబట్టి ఈ అంశాలపైన అన్నిపైన కూడా నీకు అవగాహన కల్పించుకొని ఎగ్జామ్కి రేపు ప్రిపేర్ అవ్వాలి. ఓకే అండి. ఒక్క బిట్ వచ్చిందంటే దానికి రిలేటెడ్గా అన్ని అంశాలు మీరు క్రోడీకరించుకుని వెళ్ళినట్లయితే మీకు వస్తుంది. రాష్ట్రపతి కోసం మొత్తం వివరించి ఆర్టికల్ ఎంత? 52 నుంచి 62 వరకు గల ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో 52 నుంచి 62 వరకు గల ఆర్టికల్స్ అన్నీ కూడా రాష్ట్రపతి కోసం వివరిస్తున్నాయి. భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు. ఆర్టికల్ నెంబర్ 52 అని వివరిస్తుంది. రాష్ట్రపతి యొక్క జీతభత్యాల కోసం అవ్వచ్చు, రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం కోసం అవ్వచ్చు, రాష్ట్రపతి యొక్క సైనిక అధికారాల కోసం కావచ్చు. ప్రతి ఆర్టికల్ కూడా 52 నుంచి 62 వరకు ఆర్టికల్ అన్నీ కూడా మీకు ఆయన కోసం వివరిస్తూ ఉన్నాయి అని ప్రతి అంశం కూడా ఇంకా ఆఫ్లైన్లో మీకు చాలా క్లారిటీగా వివరించుకోవడం జరుగుతుంది. ఇది బిట్ నెంబర్ 9 ఏదైతే ఉందో బిట్ నెంబర్ 9 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన ఆల్రెడీ చాలాసార్లు బిట్ అడిగాడు. స్వర్గాన్ని కీర్తితో తాకండి అనే నినాదం ఎవరిది అని అడిగాడండి. స్వర్గాన్ని కీర్తితో తాకండి అనే నినాదం ఎవరిది అంటే వైమానిక దళం ఏదైతే ఉందో వైమానిక దళం అండి. వైమానిక దళం యొక్క నినాదము స్వర్గానికి కీర్తితో తాకండి అనేది. అలా కాకుండా సైన్యం యొక్క నినాదం ఏదంటే సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ అనేది దీని యొక్క నినాదం అండి. అదేవిధంగా నేషనల్ క్రెడిట్ కార్ప్ అది ఎన్సిసి యూనిటీ అండ్ డిసిప్లిన్ ఏదైతే ఉందో దీని యొక్క నినాదం అండి. యూనిటీ అండ్ డిసిప్లిన్ అనేది ఎన్సిసి యొక్క నినాదము. అదేవిధంగా కీర్తితో స్వర్గాన్ని తాకండి అనేది దేని యొక్క నినాదం అంటే వైమానిక దళం యొక్క నినాదము. అండ్ సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ అనేది ఆర్మీ యొక్క నినాదం అండి. ఓకే అండి. ఇదే విధంగా పరిశీలిస్తూ ఉండండి. ఇది క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 11 కూడా మీరు చాలా చాలా ఇంపార్టెంట్. డ్యాన్సెస్ మీద మీకు అడుగుతున్నారు, నృత్యాల మీద కంపల్సరీ బిట్ మీకు అడుగుతున్నారు కాబట్టి ప్రతి నృత్యం పైన మీకు క్లారిటీ ఉండాలా. జాట్ జతీన్ జానపద నృత్యం ఏ రాష్ట్రం సంబంధించింది? బీహార్. జాట్ జతీన్ అనే జానపద నృత్యం ఏ రాష్ట్రం సంబంధించి? బీహార్ రాష్ట్రం ఏదైతే ఉందో బీహార్ రాష్ట్రంకి సంబంధించింది. కాబట్టి ఈ నృత్యాలపైన ప్రతి రాష్ట్రం పైన అవగాహన ఉండాలా. కూచిపూడి ఏ రాష్ట్రంది? కథాకళి ఏ రాష్ట్రంకి?
యక్షగానం ఏ రాష్ట్రంది అని ప్రతి అంశం పైన మీరు కథక్ ఏ రాష్ట్రం యొక్క నృత్యము అని ప్రతి అంశం పైన మీరు క్లారిటీగా ఉండాలి. ఉన్నట్లయితే మీకు ఈ కోణంలో కూడా బిట్ వస్తుంది. ఈ జీకేలో 15 బిట్లు ఏవైతే ఉంటాయో 15లో మినిమం 13 బిట్లు చేసినలాగా ఉంటే అప్పుడు నువ్వు మెరిట్ లిస్ట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ కూడా చూడండి. అజంతా గుహల్లోని చిత్రాలు ఏ మతానికి సంబంధించినవి అని అంటాడు. అజంతా గుహల్లోని చిత్రాలు ఏ మతానికి సంబంధించి బౌద్ధ మతం ఏదైతే ఉందో బౌద్ధ మతానికి సంబంధించింది. అలా కాకుండా రేపు నీకు ఎగ్జామ్ పైన ఎల్లోరా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎల్లోరా ఏదైతే ఉంటుందో ఎల్లోరాలో ఏ మతానికి సంబంధించినదే హిందూ మతం, బౌద్ధ మతం అండ్ జైన మతం అన్ని మతాలకు సంబంధించింది. ఎల్లోరాలో ఉన్నటువంటి చిత్రాలు అన్ని మతాలకు సంబంధించినవి. కానీ మనకి అజంతాలో అడిగారు కాబట్టి అజంతాలోని చిత్రాలు ఏ మతానికి సంబంధించినవి అంటే బౌద్ధ మతంకి మాత్రమే సంబంధించినవి. ఆ అంశం ఇలాంటి అంశాలపైన వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనకు బిట్టు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి అంశాలను కానీ మీరు క్రోడీకరించుకున్నట్లయితే రేపు మీకు మెరిట్ లిస్ట్లో ఉండే విధంగా ఉంటుంది. ఎల్లోరాలో మాత్రం అన్ని మతాలు హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం కూడా అన్నీ ఉంటాయి ఇక్కడ. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే అజంతా గుహల్లో మాత్రం బౌద్ధ మతం చెందినటువంటి మాత్రమే ఉంటాయి. ఈ మీకు ఆఫ్లైన్లో అనుకోండి ఇవన్నీ పైన మీకు ఆఫ్లైన్లో కంప్లీట్గా వివరించుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకసారి మీరు పరిశీలించండి. జాతీయ సగటు కంటే ఎక్కువ అక్షరాస్యత రేటు ఉన్నటువంటి రాష్ట్రం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ జాతీయ సగటు రేటు కంటే ఎక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే ఈ కేరళ ఏదైతే ఉందో కేరళ అండి. 93.91% ఏదైతే ఉందో 2011 లెక్కల ప్రకారం అండి. 2011 లెక్కల ప్రకారము భారతదేశం యొక్క ఎక్కువ అక్షరాస్యత రేటు ఉన్నటువంటి రాష్ట్రం కేరళ. ఎంతంటే 93.91%. దేని ప్రకారం అంటే 2011 సెన్సస్ ప్రకారము 2011 జనాభా లెక్కల ప్రకారము. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి తక్కువ ఏది? బీహార్. తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి 2011 లెక్కల ప్రకారం తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏదంటే బీహార్ అని ఆన్సర్ పెట్టండి. మనకి ఇక్కడ ఎక్కువగా అడిగాడు కాబట్టి ఎక్కువ అని పెట్టండి. ఎంతంటే 93.91%. దేని ప్రకారం అంటే 2011 సెన్సస్ ప్రకారము. ఓకే అండి. బిట్ నెంబర్ 13. అదేవిధంగా బిట్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. బిట్ నెంబర్ 14 కూడా పరిశీలించండి. చాలాసార్లు అడుగుతున్నటువంటి బిట్ ఇది. వియత్నాం యొక్క కరెన్సీ ఏది అనేది చాలా క్లారిటీగా అడిగండి. ఈ వియత్నాం యొక్క కరెన్సీ ఏది అంటే ఈ డాంగ్ అండి. ఈ వియత్నాం యొక్క కరెన్సీ మాత్రం డాంగ్. దీని యొక్క రాజధాని వియత్నాం యొక్క రాజధాని ఏదంటే హనోయ్. వియత్నాం యొక్క రాజధాని అయితే హనోయ్. ఈ వియత్నాం కరెన్సీ మాత్రం డాంగ్. ఓకే అండి. ఈ ఓన్ అనే దేని యొక్క దక్షిణ కొరియా. ఈ దక్షిణ కొరియా ఏదైతే ఉందో దక్షిణ కొరియా యొక్క రాజధాని ఓన్. ఓకే. ఈ దేనర్ అనేది ఇరాన్. ఈ ఇరాన్ దేశం ఏదైతే ఉందో ఇరాన్ అండ్ బెహరాన్. ఈ బెహరాన్ ఏవైతే ఉన్నాయో ఈ బెహరాన్ యొక్క కరెన్సీలు దేనార్. ఇరాన్ మరియు బెహరాన్ యొక్క కరెన్సీ దేనారు. ఈ దక్షిణ కొరియా యొక్క కరెన్సీ ఏదంటే ఓను. ఈ వియత్నాం యొక్క కరెన్సీ ఏదంటే డాంగ్. మరి హనోయ్ ఏదంటే ఈ వియత్నాం యొక్క రాజధాని హనోయ్. ఓకే అండి. చాలా చాలా ఇంపార్టెంట్. కరెన్సీల మీద వాటి యొక్క రాజధాని మీద కూడా మీరు అవగాహన పెట్టాలి. అండ్ అవసరమైతే ఆ దేశం యొక్క అధ్యక్షుల మీద ఇటీవల కాలంలో భారతదేశంలో ఎవరు వచ్చి సందర్శిస్తున్నారో ఆ అన్ని అంశాలు కూడా మీరు క్రోడీకరించుకున్నట్లయితే మీరు రేపు అనుకున్న విధంగా మీరు సాధించగలుగుతారు. అదేవిధంగా ఈ మొత్తం సెక్షన్ ఏ ఏదైతే ఉందో ఈ సెక్షన్ ఏలో మొత్తం 15 బిట్లు ఉంటాయి. ఈ 15 బిట్లో లాస్ట్ బిట్ ఒకసారి మీరు పరిశీలించండి. ఈ లంబాట్ యమనినాదం ఏ ఖండంలో ఉంది అని అడిగాడు. లంబాట్ యమనినాదం ఏ ఖండంలో ఉందంటే ఈ అంటార్కిటికా ఏదైతే ఉందో ఈ అంటార్కిటికాలో ఉంటుంది. లంబాట్ యమనినాదం ఏ ఖండంలో ఉందంటే అంటార్కిటికాలో ఉంటుందండి. ప్రపంచంలో అతిపెద్ద యమనినాదం ఏదంటే ఇదే లంబాట్ యమనినాదమే. అలా కాకుండా ప్రపంచంలో ఎత్తైనటువంటి యమనినాదం ఏదంటే సియాచిన్ గ్లేసియర్. సియాచిన్ గ్లేసియర్ ఏదైతే ఉందో ఈ సియాచిన్ గ్లేసియర్ అనేది దీని యొక్క ప్రపంచంలో ఎత్తైనటువంటి యుద్ధక్షేత్రం ఉన్నటువంటిది కూడా అదే సియాచిన్ గ్లేసియరే. ఎత్తైనటువంటి యమనినాదం కూడా సియాచిన్ గ్లేసియరే. కానీ మనకేం అడిగాడంటే లంబాట్ యమనినాదం ఏ ఖండంలో ఉందంటే అంటార్కిటిక్ ఖండంలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద గ్లేసియర్ ఇదే లంబాట్ యమనినాదం. ఓకే అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 16 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. బిట్ నెంబర్ ఇది సెక్షన్ బి. ఇది సెక్షన్ బిలో 15 బిట్లు ఉంటాయండి. ఈ 15 బిట్కి సంబంధించి మీరు ఒకసారి పరిశీలించండి. ఇది ఆఫ్లైన్లో అయితే మీకు సార్లు చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు పాయింట్ టు పాయింట్ ప్రతి ఆప్షన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుని రావడం జరుగుతుంది. కాకపోతే ఆన్లైన్ కాబట్టి మీకు అంత తీసుకెళ్ళలేము. ఒకసారి చూడండి. మంచు అనేది నీటిలో ఎందుకు తేలుతుంది అని అడిగాడు.
మంచు అనేది నీటిలో ఎందుకు తేలుతుందని అడిగాడు. ఆన్సర్ చూడండి, మంచు సాంద్రత అనేది నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. దీని ఆన్సర్ ఏమవుతుందండి, మంచు అనేది నీటిలో ఎందుకు తేలుతుంది అని అడిగాడండి. దానికి ఏంటంటే మంచు యొక్క సాంద్రత అనేది నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మంచు అనేది తేలుతుంది. ఆప్షన్లో చూసుకోండి ఏమి ఇచ్చాడు. మంచు గాలిలో నిండి ఉంటుంది అంటున్నాడు, అండ్ నీరు మంచు కంటే ఎక్కువ లోతులో ఉంటుంది అంటున్నాడు, అండ్ సాంద్రత నీటి కంటే ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. మంచు సాంద్రత కంటే నీటి సాంద్రత ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. మంచు సాంద్రత నీటి సాంద్రత ఎక్కువగా ఉండదండి. మంచు సాంద్రత కంటే మంచు సాంద్రత నీటి కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇది బిట్ నెంబర్ 16. ఈ ప్రతి బిట్ని కూడా మీకు చాలా డీటెయిల్డ్గా దాని యొక్క దీంతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, దాని డయాగ్రామ్స్తో పాటుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే ఇది కూడా చూడండి ఒకసారి. కాంతి సంవత్సరం అనేది దేనికి ప్రమాణం అంటే దూరానికి ప్రమాణము. కాంతి సంవత్సరం అనేది దేనికి ప్రమాణం అంటే దూరానికి ప్రమాణము. ఈ కాంతి సంవత్సరం యొక్క మొత్తం విలువ ఎంత అంటే 9.46 × 10⁻15 మీటర్స్ అంటారు. అలా కాకుండా 9.46 × 10⁻12 కిలోమీటర్స్ అని అడగవచ్చు. లేకపోతే దీన్ని పార్సేక్, దీని యొక్క మెజర్మెంట్ అయితే పార్సేక్ అని కూడా అంటారు. కాంతి సంవత్సరం అనేది అంటే దూరానికి ప్రమాణము. కాంతి సంవత్సరం అనేది దేనికంటే దూరానికి ప్రమాణం. ఆ దూరం యొక్క విలువ 9.46 × 10⁻15 మీటర్స్. అలా కాకుండా కిలోమీటర్లు అడిగారంటే 9.46 × 10⁻12 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్. ఏవైతే నేను నోట్తో చెప్తున్నా దాన్ని మొత్తం మీరు మీకు అర్థమయ్యే విధంగా రాసుకోవడానికి కూడా ట్రై చేసుకోండి. ఓకే అండి, ఇది లైట్ ఇయర్. అదేవిధంగా బిట్ నెంబర్ 18 కూడా మీరు పరిశీలించండి. అశ్వదృష్టిలో వస్తువు యొక్క స్పష్టమైన చిత్రం అనేది ఎక్కడ ఏర్పడుతుందని అడిగాడు. అశ్వదృష్టిలో వస్తువు యొక్క చిత్రం అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే ఈ రెటీనా యొక్క ముందు భాగం ఏదైతే ఉందో, ఈ రెటీనా ఉంటుంది, రెటీనా యొక్క ముందు భాగం ఏదైతే ఉందో ముందు భాగంలో అశ్వదృష్టిలో ఏర్పడుతుంది. వస్తువు యొక్క ప్రతిబింబం స్పష్టంగా ఎక్కడ ఏర్పడుతుంది, రెటీనా యొక్క ముందు భాగంలో ఉంటుంది. చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు ఏ విధంగా వచ్చిందంటే కూడా మీకు ఆఫ్లైన్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన కృష్ణారెడ్డి అకాడమీలో. అదేవిధంగా ఇక్కడ చూడండి, డైరెక్ట్ కరెంట్ని ఆల్టర్నేట్ కరెంట్గా అంటే డీసీని ఏసీగా మార్చేది ఏదైనా అడుగుతున్నాడు అండి. డీసీని ఏసీగా మార్చేది ఏదైతే ఇన్వర్టర్ అండి. డీసీని ఏసీగా మార్చేది ఏదంటే ఇన్వర్టర్. అలా కాకుండా ఏసీని డీసీగా మార్చేది ఏదంటే జనరేటర్ అవుతుంది. కానీ వాడు మనకేమన్నా డైరెక్ట్ కరెంట్ డీసీని ఏసీగా మార్చేది ఏదంటే ఇన్వర్టర్ ఏదైతే ఉందో ఇన్వర్టర్ ఎలాగొచ్చిందని కూడా మీకు ఇతర డయాగ్రామ్స్తో మనకి ఆఫ్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సార్ల చేత అండ్ బయాలజీ సార్ల దగ్గర ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, కింది ఏది భౌతిక మార్పు అన్నాడు ఇక్కడ. చూడండి, ఈ మంచు కరగడం అనేది భౌతిక మార్పు అండి. అంతే, నీరు అనేది మంచుగా మారుతుంది, మళ్ళీ అది కరిగితే ఏమవుతుంది, నీరు అయిపోతుంది. ఎలాగవుతుంది అన్నది మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇదేవి కూడా బొగ్గు అనేది దహనం అయిపోయిన తర్వాత దహనం అయిపోయిన తర్వాత మరి బూడిద తప్ప ఇంకా బొగ్గు మరి ఉండదు. ఇలాగ అదేవిధంగా కిరణజన్య సైకిల్ కూడా ఆహారం కూడా జీర్ణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆహారం కావాలంటే రాదు. కాబట్టి భౌతిక మార్పు ఏదంటే మంచు కరగడం అనేది భౌతిక మార్పుకు ఉదాహరణ. ఓకే అండి, ఇది కూడా మీకు క్లారిటీగా ప్రతి అంశంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాషింగ్ సోడా అంటే ఏంటి అంటే చూడండి, దీని ఆన్సర్ Na2CO3 10H2O ఏదైతే ఉందో వాషింగ్ సోడా, దీని సోడియం కార్బోనేట్ ఏదైతే ఉందో, ఈ సోడియం కార్బోనేట్ ఏదైతే ఉందో ఇదండి దీని సోడియం కార్బోనేట్, దీన్ని వాషింగ్ సోడా అని కూడా అంటారు. సోడియం కార్బోనేట్ ఏదైతే ఉందో దీని యొక్క వాషింగ్ సోడా యొక్క ఫార్ములా ఏంటంటే Na2CO3 10H2O ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా మీరు ఒకసారి పరిశీలించండి, కొల్లాయిడ్ అంటే ఏంటి? కొల్లాయిడ్ అంటే దీని ఆన్సర్ అంటే విజాతీయ మిశ్రమము. కొల్లాయిడ్ అంటే ఏంటంటే విజాతీయ మిశ్రమం. ఇవన్నీ కూడా బేసిక్ బిట్లే అండి, ఇవన్నీ కూడా బేసిక్ బిట్లే. ఓకే, కొల్లాయిడ్ అంటే విజాతీయ మిశ్రమము. ఓకే, అదేవిధంగా మీరు ఒకసారి పరిశీలించండి, ఈ కింది వాటిలో ఏది గరిష్టంగా సమృద్ధిగా లభిస్తుంది? వీటిలో ఏది గరిష్టంగా సమృద్ధిగా మన దీంట్లో లభిస్తుందంటే ఈ అల్యూమినియం ఏదైతే ఉందో అల్యూమినియం అనేది గరిష్టంగా సమృద్ధిగా లభిస్తుంది. ఏదంటే అల్యూమినియం. ఓకే అండి, ఇది బిట్ నెంబర్ 23 అండి. బిట్ నెంబర్ 24 కూడా చూడండి,
అది ఒక అబ్బాయి అవుతుందా లేదా అమ్మాయి అవుతుందా, అంటే అబ్బాయి పుడతాడా లేక అమ్మాయి పుడతాడా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అని అడిగాడండి. అది కూడా తండ్రి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తండ్రిలో ఎక్స్ అండ్ వై క్రోమోజోములు ఉంటాయి, తల్లిలో ఎక్స్ మాత్రమే ఉంటాయి. ఎక్స్ కనుక పుట్టిందంటే అమ్మాయి పుడుతుందండి. అలా కాకుండా XY పుడితే అబ్బాయి. ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయి అంతే. ఎవరి మీద ఆధారపడుతుందంటే తండ్రి మీదే ఆధారపడుతుంది. తండ్రిలో ఎందుకంటే XY తండ్రిలో ఉంటాయి, తల్లిలో XXే ఉంటాయి. కాబట్టి మీరు గమనించాలా ఈ బేసిక్ పాయింట్. ఒక అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందని ఎవరి మీద ఆధారపడుతుందంటే తండ్రి మీద ఆధారపడుతుంది. ఇది బిట్ నెంబర్ ఎంత అంటే 24. దీని యొక్క బయోడేటా మొత్తం కూడా ఈచ్ అండ్ ఎవరి వన్ మా ఆఫ్లైన్లో క్లారిటీగా అందిస్తాం. అండ్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ మీ క్షణాల్లో పెట్టి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోయే విధంగా మేము రెడీ చేస్తాం. రేపు గ్రౌండ్ పరంగా ఆంధ్ర అండ్ తెలంగాణలో కలిపి ఎవరు టచ్ చేయలేని విధంగా రేపు నువ్వు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీలో ట్రైనింగ్ ఉంటుంది గ్రౌండ్ పరంగా కూడా. ఎందుకంటే క్వాలిఫైడ్ NAS కోచింగ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో మొత్తం కలిపి 10 మంది కూడా లేని పరిస్థితి. అంతే అర్థం చేసుకోవచ్చు మీరు. ఈ బిట్ నెంబర్ మీరు ఒకసారి 25 కూడా ఒకసారి పరిశీలించండి. పర్యావరణంలో శక్తి యొక్క ప్రవాహం ఎల్లప్పుడూ పర్యావరణ వ్యవస్థలో శక్తి యొక్క ప్రవాహం ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటుందండి? ఏకదిశాత్మకంగా ఉంటుంది. పర్యావరణంలో యొక్క శక్తి యొక్క ప్రవాహం అని ఎలాగ ఉంటుందంటే ఏకదిశాత్మకంగా ఉంటుంది. ఓకే అండి. దీని యొక్క ఆన్సర్ చూసుకోండి. ఆప్షన్లు కూడా బహుళ దిశ అన్నాడు, నిర్దిశ దిశ అన్నాడు, లేక ద్విదిశ అన్నాడు. ఏ కాకుండా పర్యావరణ వ్యవస్థలో శక్తి యొక్క ప్రవాహం ఎల్లప్పుడూ ఏకదిశాత్మకంగా ఉంటుంది. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ 25. బిట్ నెంబర్ 26 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. మొక్కలోని జీలేం కణజాలం దేనికి కారణమవుతుంది? నీటి యొక్క రవాణాకి. మొక్కలోని జీలేం కణజాలం దేనికి కారణమవుతుందంటే నీటి యొక్క రవాణాకి కారణమవుతుంది జీలేం అనేది. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ 26. బిట్ నెంబర్ 27 కూడా మీరు ఒకసారి లైకేన్లు అనేవి. లైకేన్లు అంటే ఏంటంటే శిలీంధ్రాలు మరియు ఆల్గే ఏదైతే ఉందో శిలీంధ్రాలు మరియు ఆల్గేని కలిపి లైకేన్లు అనేవి. శిలీంధ్రాలు మరియు ఆల్గే ఏదైతే ఉందో ఇది బిట్ నెంబర్ 27 దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇవన్నీ బేసిక్లో మీకు సార్లు చెప్పే క్రమంలో ఇవన్నీ బేసిక్ బిట్లు ఇవన్నీ కూడా దీన్ని మీకు బిట్ రూపంలో తీసుకొచ్చి చెప్పేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి మీకు కన్ఫ్యూజ్ పోవడానికి మనం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టుకుని వెళ్తున్నాం. మీకు చివరికి ఎగ్జామ్స్ ఒక 30-40 ఎగ్జామ్స్ అయినప్పటికీ ప్రతి అంశం పైన క్లారిటీ అందిస్తాం ఇది ఆఫ్లైన్లో. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ 27. అదేవిధంగా బిట్ నెంబర్ 28 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. కింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డగడ్డం నెమ్మదిగా జరుగుతుంది? ఏ విటమిన్ లోపం వల్ల అంటే కే విటమిన్ లోపించింది అనుకో రక్తం గడ్డగడ్డ దెబ్బతిల్లిందంటే రక్తము వెళ్ళిపోతూ ఉంటుంది. అదే విటమిన్ కే కానీ లోపం వల్ల విటమిన్ కే కానీ ఉంటే రక్తం గడ్డగడుతుంటే అంతగా నీకు హాని కలిగించదు. కింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల అంటే కే విటమిన్ లోపం వల్ల రక్తం నెమ్మదిగా గడ్డకొడుతుంది. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ 28. అదేవిధంగా బిట్ నెంబర్ 29 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. బిట్ నెంబర్ 29 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ర్యాబీస్ అనేది దేని వలన వస్తుంది? వస్తుందంటే ఈ వైరస్ ఏదైతే ఉందో వైరస్ వల్ల వస్తుంది. దీన్ని ఆపడానికి ఇంకా క్లారిటీగా ర్యాబీస్ అనేది కుక్క కాటుగా ముందు లూయి ప్యాచర్ కనుగొన్నారు. అవన్నీ క్లారిటీ చెప్పుకుంటూ రావాలి. ఇంక ఈ వ్యాధుల్లో వచ్చాక ర్యాబీస్ అనేది దేని వల్ల వస్తుందో వైరస్ వల్ల ఏదైతే ఉందో వైరస్ వల్ల వస్తుంది. దీనికి అన్నీ కూడా ఆఫ్లైన్లో ప్రతి అంశాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ 29. అదేవిధంగా బిట్ నెంబర్ 30 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా ఇంపార్టెంట్. అది అనేక టైంలో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మూత్రం పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటి? మనం వేసేటువంటి మూత్రం ఏదైతే ఉందో పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటంటే డైరెక్ట్గా యూరోక్రోమ్ ఏదైతే ఉందో యూరోక్రోమ్ వల్ల ఈ మూత్రం అనేది పసుపు రంగులో కనిపెడుతుంది. ఇది సెక్షన్ బి కూడా అయిపోయిందండి. ఇప్పుడు సెక్షన్ సి కూడా మీరు ఒకసారి పరిశీలించండి. వెరీ సింపుల్ లెక్క చూడండి. ఇప్ ఒకవేళ A:B=7:4 అయినప్పుడు A:B=7:4 మనకేం అడుగుతున్నాడంటే 6A + B:6A - B అడుగుతున్నాడండి. ఇప్పుడు ఏ విలువ ఎంత అంటే 7 6 × 7 అండి. ఎంతంటే 6 × 7 ఎంత అంటే 6 7 ఎంత 42 ప్లస్ B విలువ ఎంత అంటే 4 ఏ విలువ ఏమో 7 కాబట్టి 7 6 మళ్ళీ 7
6 ఇంటూ మళ్ళీ 7 అండి, మైనస్ బి ఎంతంటే 4, 6 7 42 మైనస్ ఎంతంటే 4, మైనస్ 4 రెండు కలిపి ఎంత 46, ఈ రెండులో తీసేస్తే ఎంతంటే 38. ఓకే, దీన్ని మన క్యాల్కులేషన్ అయితే క్యాల్కులేట్ చేయొచ్చు. 2 2 2 3 2 1 2 9, మరి 2 తగ్గవు కాబట్టి 23:9 ఏదైతే ఉందో 19 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. వెరీ సింపుల్, చూసి చెప్పచ్చు, మీకు చెప్తున్నాం కాబట్టి లేదంటే ఇక్కడే మీరు వేస్ట్ చేయొచ్చు. 7 6 42 ప్లస్ ఎంత 4 అంటే 46 అవుతుంది, 46 అవుతుంది. ఇది అంత 7 6 42 మైనస్ 38 అవుతుంది అనేసి ఇక్కడే క్యాన్సిల్ చేసుకుంటూ 23:19 ఏదైతే ఉందని డైరెక్ట్గా చేయొచ్చు. కాకపోతే మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఒక స్టెప్ వేసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఓకే అండి, మీకు ఆఫ్లైన్లో అర్థమెటిక్ రీజనింగ్ అనేది నేనే చెప్తున్నాను, చాలా క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా. అసలు నాకు మ్యాథ్స్ అంటే భయం సార్, అసలు అర్థమెటిక్ రావట్లేదు అన్న పిల్లలు ఎవరు ఉన్నా సరే మీరు వచ్చి కూర్చోండి, అర్థమెటిక్ చాలా క్లారిటీగా మీకు ప్రతి అంశాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, చిన్న పాయింట్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బిట్ నెంబర్ 32 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. బిట్ నెంబర్ 32 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే ఒక టేబుల్ అమ్మకపు ధర ఎంతకు అమ్మాడంటే ఆ టేబుల్ని 7,686 రూపాయలకి అమ్మాడు. అమ్మడం వల్ల ఏమైంది, లాభశాతం 22 వచ్చింది. అంతే మొత్తం పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, 100కు ఉంటుంది, 100% ఉంటుంది. 22% లాభం అన్నాడంటే ఎంత అయింది, ఇది 122కు సమానం అవుతుంది. అయితే ఆ టేబుల్ యొక్క కొన్న ధర కాస్ట్ వైస్ ఆల్వేస్ ఎంత అంటే 100% ఉంటుంది, 100% ఉంటుంది. కాబట్టి కొన్న వేల ఎంత, 100కి ఎంత అని అడిగాడండి. ఓకే అండి, దీన్ని మీరు ఒకసారి క్యాల్కులేషన్ చేసుకున్నట్లయితే మీరు ఒకసారి పరిశీలించండి. 2 6 2 1 2 3 2 8 2 4 2 3 తేతం చూడండి. నెక్స్ట్ 63 ఇంటూ దీన్ని క్యాల్కులేట్ చేస్తే 61 ఇంటూ 300 ఉంది కాబట్టి 6తో గుణించండి. 6 1 6 6 6 36 అంటే 366. 388లో 366 తీస్తే 18 సరిపోయింది. అంతే 6 6 18 ఉంటుంది కదా, 61 మూల దీని క్యాల్కులేషన్ అవుతుంది. 61 63 ఎంత వచ్చిందంటే 63 ఇంటూ ఎంత 100 ఉంది కాబట్టి 6,300. ఆన్సర్ ఏదైతే ఉందో 6,300 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. అంతే మీరు ఇది ఎలా చేసుకోవాలంటే ఇంతకు అమ్మాడు 7,600 రూపాయలకి అమ్మడం వల్ల 22% లాభం వచ్చింది కాబట్టి 7,686 ఎంత సమానం అవుతుంది, లాభం అన్నాడు కాబట్టి 100కి ఆ 22 కలిపితే 122కి సమానం, ఈక్వల్. అయితే మన కొన్న వేల ఎంత, కాస్ట్ వైస్ ఆల్వేస్ ఈక్వల్ ఎంత 100% ఉంటుంది. ఇంటూ 100 వేసుకునే స్టెప్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు లెక్క వస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే 32 ఏదైతే ఉందో 32 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 33 కూడా మీరు ఒకసారి పరిశీలించండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏమన్నాడంటే ఏ ఒక పనిలో 4/5 వంతు పనిని 10 రోజులు పడుతుంది. ఒక పనిలో 4/5 వంతు పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలడు. బి ఏ కంటే 5 రెట్లు సమర్థుడు. బి అనేవాడు, ఇది ఏ యొక్క పని, ఇది బి యొక్క పని చూద్దాం. బి అనేవాడు ఏ కంటే 5 రెట్లు సమర్థుడు. అంటే రెట్లు అన్నాడు కాబట్టి 5 రెట్లు అన్నాడు కాబట్టి వీడికంటే సమర్థుడు, 5 రెట్లు సమర్థుడు. అయితే బి ఒంటరిగా అదే పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడిగాడండి. చాలా క్లారిటీగా ఒకసారి చూడండి. ఏ అనేవాడు ఒక పనిని 4/5 వంతు 10 రోజుల్లో చేయగలడు అన్నాడు కాబట్టి 2 2 2 5 5 5 25 మరి తెగ కాబట్టి 5 5 చూడండి ఇక్కడ ఈ రెండు గురించి 5 5 25 ఎంతంటే 2 2 ఓకే. 25/2 2 1 2 12.5 కాబట్టి ఏ ఇల్లు ఎంత వచ్చిందంటే 12.5 వచ్చింది, 12.5 వచ్చింది. ఇంటూ ఎంత ఉందంటే ఇది 1/5 ఉంది. ఎందుకంటే బి అనేవాడు ఏ కంటే 1/5 రెట్లు సమర్థవంతుడు అని అన్నాడు కాబట్టి అయితే బి ఒకడు ఆ 12 రోజులు చేస్తున్నాడు కాబట్టి దీన్ని చూడండి. బి ఒకడే 5 1 5 2 10 పాయింట్ 5 5 5 2 10 5 5 25 అంటే 2.5 డేస్. బి అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తున్నదో 2.5 డేస్లో ఏదైతే ఉందో 2.5 డేస్లో ఆ పని బి ఒకడే పూర్తి చేయగలడు. బి అనేవాడు ఆ పని ఎన్ని రోజులు పూర్తి చేయగలదు. ఇది మీకు ఎక్కడంటే మీకు ఆఫ్లైన్లో క్లాస్ చెప్పినప్పుడు చాలా క్లారిటీగా చెప్తాము. ఏ అనేవాడు 4/5 వంతు పని 10 రోజులు అన్నాడు కాబట్టి ఈ పైదానికి క్యాన్సిల్ చేయండి అని చాలా క్లారిటీగా మీకు ఆఫ్లైన్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మీకు
అది కూడా ఇలా చూసి పెట్టే విధంగా ఉంటుంది, ఇది కూడా మీకు నేర్చుకునే విధంగా. ఓకే అండి. దీన్ని క్యాన్సిల్ చేసి ఇదేమో బైలో ఉంది కాబట్టి పైకి వెళ్తే గుణిస్తుంది అని క్లారిటీగా చెప్పాం. 5 5 25 బై 12 అంతా 12.5. ఏ ఇది వస్తుంది 12.5. ఏ కంటే 5 రెట్లు సమర్థుడు కాబట్టి 1/5 1/5. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 2.5 డేస్ ఏదైతే ఉందో బి ఒక్కడే ఒంటరిగా చేయగలడు. ఇది బిట్ నెంబర్ 33. అదేవిధంగా 34 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 480లో 95% అన్నాడండి. చాలా క్లారిటీగా చూడండి. 480లో 95% అన్నాడు. 95% అంటే 95/100. ఓకే అండి. జోడించాలి అన్నాడు. ఎంత ఎక్స్ ఈక్వల్ టు ఇది ఎంత సమానం అంటే 810లో 70%కి సమానం. 70% అన్నాడు కాబట్టి 70%కి సమానం. మీరు ఒకసారి చూడండి. ఈ జీరోకి క్యాన్సిల్ చేసుకోండి. పోయింది. 5 రెళ్ళ 5 19ల 2 1ల 2 24ల ఈ 2 గుణిస్తే 19 76 1976 1938 45 ప్లస్ ఎక్స్ ఉంది. ఇది ఈక్వల్ టు ఈ జీరోకి ఈ జీరో మీరు క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 7 1ల 7 7 8ల 56 ఉంది. ఈ ఎక్స్ యువతలు ఉంది. ఈ ప్లస్ మొదలుకి వస్తే మైనస్ అవుద్ది. 576 మైనస్ 456. కాబట్టి దీని నుంచి మైనస్ చేస్తే 7లో 6 తీస్తే 1 రావాలి లాస్ట్లో. మళ్ళీ చూడండి ఇక్కడ 6లో 5 తీస్తే మళ్ళీ 1 రావాలి. కాబట్టి మీకు ఆన్సర్ దొరికిపోయింది. కాబట్టి అన్ని 1 1 వచ్చింది అంత. కాబట్టి ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఇది 480లో 95% ఏమి జోడించాలంటే ఏమి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాము. ఎక్స్ జోడించాలి. ఇది ఎంత సమానం అవుతుందట? 810లో 70%కి సమానం అవుతుందట. 70% సమానం అవుతుంది కాబట్టి ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? ఈ 111 ఏదైతే ఉందో దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా బిట్ నెంబర్ 35 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా క్లారిటీగా ఇచ్చాడు. 2 సంఖ్యల నిష్పత్తి 5:6 వాటి యొక్క లబ్ధం అన్నాడండి. 2 సంఖ్యల నిష్పత్తి 5:6 అన్నాడు. వాటి లబ్ధం అన్నాడు కాబట్టి దీన్ని ఒకదాన్ని 5x ఇంటూ అంటే లబ్ధము అంటే ఇంటూ అంటే దీన్ని 6x అనుకుంటే దీని యొక్క విలువ ఎంత అన్నాడండి? 1920 అన్నాడండి. అయితే ఆ 2 సంఖ్యల యొక్క మొత్తం ఎంత అన్నాడు కదండి. ఆ 2 సంఖ్యల యొక్క మొత్తం ఎంత అన్నాడు కాబట్టి 5 6 ఎంతంటే 30 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంతంటే ఎక్స్ స్క్వేరు ఇది ఈక్వల్ టు 1920 అండి. ఈ జీరోకి పోయింది. 3 6ల 18 3 4ల 12 అంతే. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ మీద రూట్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 8 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 8 అవుతుంది. కాబట్టి మనకేమో ఆ సంఖ్యలో మొత్తం అన్నాడు కాబట్టి ఏ సంఖ్యలు? ఈ సంఖ్యలు 5 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత అండి? 8 మొత్తం అన్నాడు కాబట్టి ప్లస్ మళ్ళీ ఇక్కడ ఎంత అంటే 6 ఇంటూ 8 మొత్తం 5 8ల 40 ప్లస్ 6 8ల 48. ఈ 2 కలిపితే 40 + 48 కలిపితే అంతే 88 ఏదైతే ఉందో ఇది 2 సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటే 88 అంతే. ఇంత స్మార్ట్గా చేయొచ్చు. దీన్ని మీకు చెప్తున్నాం కాబట్టి స్టెప్ వేస్తాను. లేదంటే చూసి ఆన్సర్ పెట్టే విధంగా దీనికి ఉంటుందండి. ఓకే అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 36 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. వరుసగా 2 సంఖ్యలు 20% మరియు 10% డిస్కౌంట్లకు సమానమైన ఒకే డిస్కౌంట్ను కనుగొండి అన్నాడు. దీన్ని మన ఆఫ్లైన్లో చెప్పినప్పుడు చాలా క్లారిటీగా చెప్పాము. రేషియో మెథడ్ అండి. ఈ రేషియో మెథడ్ ఏదైతే ఉందో రేషియో మెథడ్ని ఆధారం చేసుకుని ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసే విధంగా ఉంటుంది. ఇది రేషియో మెథడ్లో ఏమంటున్నది? 25% 1/4 అని రాసుకోవచ్చు. అదేవిధంగా 10%ని 1/10 అని రాసుకోవచ్చు. అంతే. 4 పార్ట్ ఉండాల్సింది డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి 4 పార్ట్లో 1 పార్ట్ పోతే ఎంత అండి? 3. 4 ఉండాల్సింది 3 అయింది. అదేవిధంగా 10 ఉండాల్సింది డిస్కౌంట్ ఇచ్చాం కానీ ఎంత అయిందంటే 9 అయిందండి. 10 4 ఎంత అంటే 40. 9 3 ఎంత అంటే 27. 40లో 27 తీస్తే ఎంత అంటే 13. 13 ఎంత అంటే 40 ఇంటూ ఎంత అంటే 100 అండి. ఈ జీరోకి క్యాన్సిల్ చేస్తే 2 2ల 2 5ల 13 5ల 65/2 అంతే ఎంత అంటే 32.5. 65/2 అంటే 30. దాంట్లో సగం ఎంత అంటే 65 సగం ఎంత 32.5 ఏదైతే ఉందో దీన్ని రేషియో మెథడ్లో ఆపరేషన్లో చాలా క్లారిటీగా చూసి పెట్టే విధంగా మీకు ఆన్సర్ ఉంటుందండి. ఓకే అండి. ఈ 25% ఎలాగనుకున్నామంటే ఇదిగోండి 25% బై 100 25 4ల 25 1ల 25 4ల ఇలాగేసుకున్నాం 1/4
1/4 ఇలాగ వేసుకున్నాం. ఇది ఆఫ్లైన్లో చాలా క్లారిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఎగ్జామ్ పాయింట్ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇది 36 లెక్క. దీన్ని రేషియో మెథడ్ని ఆధారంగా చేసుకొని తేలుతాం. ఇలా కాకుండా దీన్ని x + y + xy/100 చేసుకునే వస్తుంది. కానీ ఇది అన్నిటికీ వర్తించదు. రేపు పొద్దున నీకు 9.111% అనుకోండి, అలాంటి టైంలో ఈ ఫార్ములా అనేది వర్తించదు. ఇది దానికి వర్తిస్తుంది. రేషియో మెథడ్ యూనివర్సల్ మెథడ్ అన్నికి వర్తిస్తుంది కాబట్టి మనం ఆఫ్లైన్లో చాలా క్లారిటీగా చెప్తున్నాం. ఇది పర్సంటేజ్ అనే టాపిక్లో బిట్ ఇది. అదేవిధంగా బిట్ నెంబర్ 27 కూడా మీరు ఒకసారి గమనించండి. ఏమన్నాడండి, మొబైల్ ఫోన్ ధర 15% పెరిగింది అన్నాడు. 15% పెరిగింది మరియు కొత్త ధర 15,000 అయింది అన్నాడు. అంతే, ఒక మొబైల్ ఫోన్ ఎంత ఉందో దాని విలువ మనకు తెలియదు. 15% పెరిగింది అన్నాడు. మొత్తం యాక్చువల్ ఎంత శాతం ఉంటుంది? 100% ఉంటుంది. 100%కి 15% పెరిగింది అంటే ఎంత అయిందండి? 115/100 ఇది కూడా కొత్త ధర ఎంత వచ్చిందండి? 15,000 11,500 11,500 వచ్చిందండి. ఓకే అండి, చూడండి ఒక క్లారిటీ చూడండి. ఈ ఎక్స్ = 115 ఒకట్లా 15 ఒకట్లా ఇక 2 సున్నాలు ఉన్నాయి. ఈ 2 సున్నాలు భాగిస్తాం, అవతలికొస్తే గుణిస్తాయి. అప్పుడు ఎంత అవుతుందండి? ఈ 10,000 ఏదైతే ఉందో 10,000 అని దీని ఆన్సర్ అవుతుందండి. ఇది దీని ఆన్సర్గా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ చూసి లెక్కలు అనమాట. ఏం చూసి చేసే విధంగా 15% పెరిగింది అన్నాడు కాబట్టి 100 15% కలపాలి. 115/100. ఒక 15% తగ్గిందంటే అప్పుడు 100లో 15% తీసేస్తే 85/100 అప్పుడు తగ్గిందని ఉంటే. మనం పెరిగింది అన్నాడు కాబట్టి 115 చేస్తాము. అది 11,500 అన్నాడు. అప్పుడు 115 ఒకట్లా 115 పోయితే ఇక 2 సున్నాలు మిగిలాయి. ఈ 2 భాగిస్తే ఎదురుకొస్తే గుణిస్తాయి. అప్పుడు x = ఎంతంటే 10,000 ఏదైతే ఉందో ఇది 10,000 అనేది దీని ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా బిట్ నెంబర్ 38 కూడా ఒకసారి మీరు పరిశీలించండి. 38 కూడా పరిశీలించండి, ఒకసారి చూసుకోండి. ఎక్కడ చూడండి, మీరు ఇలా చేసి వెళ్ళిపోయే విధంగా ఉంటుంది. 2 ఇంటూ అన్నాడు కాబట్టి 2 బాడ్మాస్ రూల్ ప్రకారము దీని ఎంత అంటే 8 144 రేళ్ళ 288 ఇది అయిపోయింది. ప్లస్ ఈ 2 గుణిస్తే 13 65 655 మైనస్ ఎంతంటే 20 10 రేళ్ళు ఎంతంటే 20 650 20 తీస్తే 630 ఉంటుంది. 630 ఉంటుంది. 288 కలిపేస్తే ఇది దీని ఆన్సర్ వస్తుంది. ఇదే దీని ఆన్సర్ అవుతుందండి. ఎంత అవుతుందండి ఒకసారి మీరు పరిశీలించుకోండి. 600లో దీన్ని కలపండి. 888 కలిపితే 8 11 ఎంతంటే 918 ఏదైతే ఉందో ఈ 918 దీని యొక్క ఆన్సర్. చూసే విధంగా చాలా సింపుల్ లెక్క. ఇది కూడా మీకు ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఈ లెక్క మీరు ఒకసారి పరిశీలించండి. ఇలాంటి లెక్కలు చేయగలగాలి. ఒక వస్తువు యొక్క మార్క్ ధర 9,900. ఆ వస్తువు పైన 25% డిస్కౌంట్ ఇస్తే ఆ వస్తువు యొక్క అమ్మకం ధర ఎంత అన్నాడు. ఒక వస్తువు యొక్క మార్క్ ధర 9,900 అండి. 9,900 అండి. దానిపైన 25% డిస్కౌంట్. ఇది 20% డిస్కౌంట్ ఇస్తే ఇంకెంత ఉంటుందండి? 75 ఉంటుంది. 75% ఉంటుంది. అంటే మనకేం అడిగాడు? కొన ధర ఎంత అన్నాడు కాబట్టి 25 తీసి 75కి మనకు కడితే డైరెక్ట్ మనకు కొన ధర వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి, ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోయాయి. 99 ఇంటూ 75 చేయండి. 75 చేయండి. మనకి దీన్ని హౌలే మెథడ్ అని ఆధారంగా చేసుకుని బేసిక్లో చెప్తాము. 9 ఏళ్ళ 63 9 5ల 45 రాస్తాము. 9 ఏళ్ళ 63 ప్లస్ 45 ఈ 2 కలపాలి. ఎంతండి? 9 ఏళ్ళ 63 ప్లస్ 45 కలిపితే ఎంతంటే 8 108. ఆ 108 అనేది ఒక సంఖ్య వదులుకొని రాసుకోవాలి. ఈ సంఖ్య వదిలేసి రాసుకోవాలి. కలపండి. ఇది 12 4 7 7,425 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఇది ఒక వస్తువు యొక్క మార్క్ ప్రైస్ ఇచ్చాడు. ఈ మార్క్ పైన 25% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి ఆ 25% తీసేస్తే ఇంకెంత ఉంటుందండి? 100లో 75 ఉంది. ఆ 75 కడితే డైరెక్ట్గా ఒకటే స్టెప్లో మీకు ఆన్సర్ అనేది వస్తుంది. క్యాలిక్యులేషన్ అంటే ఈ 2 క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అంతే. దీంట్లో పెద్ద ఈ చిత్రం ఏట్లేదండి. ఇది క్వశ్చన్ నెంబర్ 39 ఏదైతే ఉందో 39 అండి ఇది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 40 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఒక వస్తువును దాని మార్కెటెడ్ ధరలో 60% ధరకు కొనుగోలు చేస్తారు. దాని మార్కెటెడ్ ధర యాక్చువల్ మార్కెటెడ్ ధర ఎంత ఉంటుందండి? 100% ఉంటుందండి. 100% ధరలో 60%కు ఆ వస్తువును కొనుగోలు చేశాడండి. 60%గా ఆ వస్తువును కొనుగోలు చేశారు. ఆ మార్కెట్ ధరపై 4% తగ్గింపు వస్తే 100% ఉంది. 100%లో ఉన్న మార్కెట్ ధర పైన
4% తగ్గింపు అంతే మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి? 96 వచ్చిందండి. అప్పుడు కొన్న ధర ఎంత వచ్చింది? 60 వచ్చింది. 60కి 96కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 36. ఎందుకంటే డిఫరెన్స్ బై కొన్న వేల ఎంత వచ్చిందండి? 60% ఇంటూ ఎంత అండి? 100 అనే ఆధారంగా వేసుకుంటే ఈ లెక్క ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మైండ్లోకి వేసి వెళ్ళిపోవచ్చు. ఈ జీరోకి ఈ జీరో పోయింది. 6 ఒకట్ల 6 ఆరుల 10 ఇంటూ 6 ఇంటూ 10 ఎంత అంటే 60% ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ ఏదైతే ఉందో 60% రావాలండి. 60% దీన్ని చిన్న స్మాల్ మిస్టేక్ వచ్చింది చూడండి. 60% ఏదైతే ఉందో 60%, దీన్ని 60%గా మార్చుకోండి. ఇది 60% ఏదైతే ఉందో ఈ 60% దీని ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 40 ఏదైతే ఉందో 40 అండి. అదేవిధంగా 41 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. డివైడెడ్ ఫస్ట్ బాటమస్ రూల్ పదం ముందు డివైడెడ్ చేయాలి. దీన్ని డివైడెడ్ చేస్తే 2తో డివైడ్ చేస్తే 2 4 2 2 2 జీరోస్ మైనస్ 2100 ఉంది ప్లస్ 18 120 అండి. అప్పుడు 4200లో ఒక 2100 తీసేసి ఎంత ఉండదండి? 2100 ఉంటుంది. ప్లస్ ఎంత అంటే 120 ఉంటుంది. ఈ 120 దీన్ని కలిపేస్తే 0 2 120 2 2220 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఎంత స్మార్ట్గా లెక్కలు ఉంటాయి, ఇంత ఈజీ కూడా మీకు ఆర్మీ రేపు లెక్కలు ఉంటాయి కాబట్టి దీన్ని పరిశీలించండి. అదేవిధంగా ఇది ఇక్కడ గురించి చూడండి. టైమ్ అండ్ వర్క్లో లెక్క ఇది కూడా ఆప్లను చాలా క్లారిటీగా MDH కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని చేస్తుంది. దీన్ని అయితే MDH కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని మనం చేస్తాం. ఇది ఏమంటే ముగ్గురు స్నేహితులు ఒక పజిల్ను 4 గంటల్లో, ఎంతమంది స్నేహితులు అండి? ముగ్గురు స్నేహితులు ఒక పనిని 4 గంటల్లో పూర్తి చేయగలరు. ముగ్గురు స్నేహితులు 4 గంటల్లో పూర్తి చేయగలరు. అయితే వారు సహాయం కోసం మరో 2 వస్తే, అంతే ముగ్గురు ఉండాల్సింది, మరో 2 వచ్చినంత ఎంత అయ్యారండి? 5 అయ్యారు. స్నేహితులు పిలిస్తే అదే పని పూర్తి చేయడానికి వారికి పట్టిన సమయం ఎంత? ఇది గంటల్లో ఉంది. 4 గంటల్లో. ఇదేంటంటే మనకి ఇది ఎంతో తెలియదు మనకి. ఇది మనకు మినిట్స్లో అడిగాడు. అన్నీ కూడా ఆప్షన్లో మినిట్స్లో ఉన్నాయి కాబట్టి ఇది ముగ్గురు ఇంటూ 4 గంటలు ఇంటూ గంటలు అన్నాడు కాబట్టి దీన్ని నిమిషంలో మార్చాలంటే ఇంటూ 60 = 5 ఇంటూ మినిట్స్. నిమిషాల్లో ఉన్నాయి కూడా M అని రాసుకున్నాం. 5 ఒకట్ల 5 12 12 60 48 12 48 ఇంటూ 3 చేసుకుంటే 8 3 24 4 3 12 14 144 మినిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 144 మినిట్స్ టైం పడుతుందన్నమాట. ఓకే అండి, దీన్ని క్లారిటీగా ఎందుకు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇది గంటల్లో ఇచ్చే 4 గంటలు అన్నాడు, ఇక్కడ మీకు ఇచ్చాడు 4 గంటల్లో అన్నాడు. కానీ మనకు ఆప్షన్లు అన్నీ నిమిషాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ గంటల్ని నిమిషాల్లోకి మార్చారు, అంతే తేడా, ఇంకేయట్లేదు, ఏం చేయలేదు. మీరు కూడా దీన్ని ఆప్షన్లు గమనించండి. ఎప్పుడు కూడా క్వశ్చన్ చేసే ఆప్షన్లు కూడా బాగా పరిశీలించుకొని మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే అండి, ఇది బిట్ నెంబర్ 42. బిట్ నెంబర్ 43 కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. రోజుకి 8 గంటలు పనిచేసే 14 పంపులు పూర్తి నిన్న రిజర్వాయర్ను 18 రోజుల్లో ఖాళీ చేయగలవు. ఏమంటున్నాడంటే రోజుకి 8 గంటలు పనిచేస్తే 14 పంపులు రోజుకి 8 గంటలు చెప్తే 18 రోజుల్లో నింపగలవాట, ఖాళీ చేయగలవు. రోజుకు 12 గంటలు రోజుకు 12 గంటలు పని చేస్తే ఎన్ని పంపులో తెలియదు, X పంపులు రోజుకు 12 గంటలు పని చేస్తే ఎన్ని రోజుల్లో అది ఖాళీ చేయగలవు? 12 గంటలు పనిచేస్తే పంపులు రిజర్వాయర్ను 4 రోజుల్లో ఖాళీ చేయగలవు. 4 రోజుల్లో ఖాళీ చేయగలవు అన్నాడు. ఓకే అండి, దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడమే. 6 రెళ్ళ 6 మూళ్ళ 4 ఒకట్ల 4 రెళ్ళ 2కి పోతే 14 మూళ్ళు 42. అంతే. X ఎంత వచ్చిందండి? 14 మూలు 42 ఏదైతే ఉందో ఈ 42 దీని ఆన్సర్ అవుతుంది. టైమ్ అండ్ వర్క్లో లెక్కలండి ఇవన్నీ కూడా. సో ఇంత క్లారిటీగా మీకు MDH కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని ఇది వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, లెక్కను చదివి ఆపి మీరు ఒకసారి పరిశీలించండి. ఇది క్వశ్చన్ నెంబర్ 44 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. when 32% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు, చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సంఖ్యలో 32%కి 476 కలిపితే ఒక సంఖ్య ఎంతో తెలియదు X, దీనికి 32%
32% అంతా 32/100 కలిపితే ఎంత 476 కలిపితే ఫలితం అదే సంఖ్య వస్తుంది. ఏ సంఖ్య? ఇదే సంఖ్య ఎక్స్ అనుకున్నాం కదండి, ఎక్సే వస్తుంది. అయితే ఆ సంఖ్య విలువ ఎంత అని అడిగాడండి. చూడండి ఇక్కడ చాలా క్లారిటీగా ఇచ్చారు. చూడండి ఈ 476 యాస్టీజ్ రాసుకొని = ఎక్స్కి ఎక్స్ రాసుకొని దీన్ని 32 × x కాబట్టి 32 × x 32 ఇది ప్లస్లో ఉంది, ఇక్కడ ప్లస్లో ఉంది, అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. అంటే 32x/100 ఉంది, -32x/100 అనేది యాస్టీజ్ అంశాన్ని యువతలు తీసుకొచ్చామండి. ఇప్పుడు ఈ రెండుకి ఎల్సిఎం కడుతున్నాను. చూడండి దీనికి ఎల్సిఎం ఏంటంటే 1 ఉండలాగా ఈ రెండుకి వెళ్తాం. ఎల్సిఎం 100 అవుతుంది. 100 × x అంటే 100x మైనస్ 32x. ఓకే అండి. అప్పుడు 476 ఇది 476 = ఈ రెండింటికి మనము చూస్తే 32 అంటే 68x/100 68x/100 వచ్చిందండి. 68x/100 వచ్చింది. ఎంత అంటే దీన్ని తగ్గొడితే 4 1 4 7 28 4 1 4 1 4 9 36 17 1 17 7 ఇక్కడ 7 వచ్చింది. ఇది భాగిస్తున్నట్లకు వస్తే గుణిస్తుంది. అప్పుడు 700 అవుతుందండి. అప్పుడు x = ఎంత వచ్చిందండి? 700 ఏదైతే ఉందో x = 700 ఏదైతే ఉందో ఇది దీని నిలువ అవుతుంది. అంటే ఇది ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ఇది మీరు వేసుకోవడం వచ్చిందంటే క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ ఎంతంటే 44 అండి. అదేవిధంగా ఈ సెక్షన్లో సెక్షన్ సిలో లాస్ట్ క్వశ్చన్ ఇచ్చామండి. ఒకసారి మీరు పరిశీలించండి. ఏమంటున్నాడంటే 17 మంది విద్యార్థులు సగటు బరువు 53 కేజీలు. 17 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు ఎంతంటే 53 కేజీలు. కొత్త విద్యార్థి గ్రూప్లో చేర్చిన తర్వాత సగటు బరువు 2 కేజీలు పెరిగింది. అంటే 17 మంది ఉన్నారు. 17 మంది యొక్క సగటు బరువు 53 కేజీలు. కొత్త విద్యార్థి అంటే 17 మంది కూడా కలిపితే ఎంత అండి? 18 మంది అవుతారు. అప్పుడు సగటు బరువు 53 ఉంది, దీనికి 2 కేజీలు పెరిగిందంటే ఎంత అవుతుందండి? 55 అవుతుంది. ఈ రెండు క్యాలిక్యులేషన్ చేసుకుని మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే అండి. మీకు ఈ మెథడ్లో మీకు చెప్పాను, హౌలే మెథడ్లో మీకు చెప్పాను క్లారిటీగా. హౌలే మెథడ్లో చెప్పాను క్యాలిక్యులేషన్ 18 5 90 90 18 90 99 990 నెక్స్ట్ 17 3 51 51 17 5 85 90 90 అప్పుడు 990లోన 901 తీస్తే ఎంత అండి? 89 కేజీలు ఏదైతే ఉందో ఈ 89 కేజీలు ఏదైతే ఉందో దీనికి ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి. ఇది యావరేజ్లోని లెక్క. వెరీ సింపుల్గా ఉంటాయి. మీకు చాలా క్లారిటీగా మన బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అంశాలు ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పరంగా మీకు 100% నువ్వు పెట్టే విధంగా మీకు తయారు చేస్తున్నాం. కొద్దిగా డెప్త్గా ఇస్తున్నాం, బేసిక్ లెవెల్ కూడా టచ్ చేస్తున్నాం. ఎందుకంటే పేపర్ ఎలాగ ఉంటుందో తెలియదు. తెలుగులో కూడా పేపర్ ఉంది కాబట్టి కొద్దిగా టఫ్గా ఇచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది 45. క్వశ్చన్ నెంబర్ 46 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 46 కూడా మీరు ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ల్యాప్టాప్ను దీనిగా కోడ్ చేస్తే అదే కోడ్ భాషలో కీలెడ్ని ఎలా కోడ్ చేశారని అడిగాడు. కాబట్టి మీకు ఈ బేసిక్లో ఏం చెప్తున్నాము క్లాస్ చెప్పేటప్పుడు ఆపరేషన్ చాలా క్లారిటీ నేర్చుకోమన్నాము. ప్రతి అంకి పైన క్లారిటీగా ఉండాలి. ఎల్ అంతే అంతే 12, ఏ అంతే 1, పి అంతే 16, టీ అంతే 20, ఓ అంతే 15, పి అంతే 16 అని చాలా క్లారిటీ ఎందుకు నేర్చుకోవాలి? ఎం అంతే 13 అంతే +1 అయింది. జెడ్ అంతే 26, 1 ఉండాల్సింది 26 అనేది -1 అయింది. అంతే +1 -1 అవుతుంది. దీనికి కూడా మీరు +1 -1 చేసుకుంటే చివరికి మీకు ఏదో ఆన్సర్ ఏదైతే ఉందో అది మీకు కనిపిస్తుంది. అంతే ప్రతి అంకి పైన మీకు క్లారిటీగా ఉండాలి. ఏం నేర్పామంటే ఈ మన ఆల్ఫబెట్ టెస్ట్లో ప్రతి అక్షరం పైన చాలా క్లారిటీగా నేర్పాము. ఎం అంటే ఎంత 13, ఎంని ఇలా తిరగేస్తే 3 కూడా దీని ముందు ఎం అనేది 3 అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే సి అంటే 3 కాబట్టి ఎం అనేది మరి 3 అయ్యే ఛాన్స్ అంటే 13 అయ్యే ఛాన్స్ ఉంది. డబ్ల్యూ ఎంత అంటే 20, డబ్ల్యూ ఎంత అంటే ఈ డబ్ల్యూ కూడా తిరిగి రాస్తే 3లాగా రాయొచ్చు. కాకపోతే ఎం అనేది 13 అయిపోయింది కాబట్టి డబ్ల్యూ అనేది మరి 13 అయ్యే ఛాన్స్ లేదు. ఎంత ఛాన్స్ ఉంది? 23 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే అండి. హెచ్ అంటే మీకు
హెచ్ అంతే మీకు అలాగే రెండు పైన దీన్ని కలిపితే 8 లాగా కనిపిస్తుంది. హెచ్ అంతే ఎంత అంటే 8 లాగా కనిపిస్తుంది అని మీకు చాలా క్లారిటీగా నేర్పుకుంటూ వచ్చాము. ఆ అంకెల పైన మీరు కానీ ఒక్కసారిగా కాన్సన్ట్రేషన్ చేస్తే +1 -1 +1 -1 కనిపిస్తుంది. దీన్ని మీరు అలాగా ఆన్సర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 40 రీజనింగ్ అంటే ఇది సెక్షన్ డి. ఈ సెక్షన్ డి ఏదైతే ఉందో ఈ సెక్షన్ డిలోనూ 5 బిట్లు ఉంటాయి. 5 బిట్లు చాలా ఈజీగా ఇస్తాడు. ఈ విధంగా ఈజీగా ఉంటాయి, జాగ్రత్తగా మీరు పరిశీలించాలి. అండ్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 47 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ కింది ప్రశ్నలు ఇచ్చిన ఎంపికల నుండి శ్రేణి నుండి తప్పిపోయినటువంటి సంఖ్యను ఎంచుకోండి అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఇక్కడ -35 అయింది, ఇక్కడ కూడా -35 అయింది, ఇక్కడ కూడా -35 అయింది, ఇక్కడ కూడా -35 అవుతుంది. అంతే ఇక్కడికి ఎంత అవ్వాలి, మళ్ళీ -35 అవ్వాలి. 610లోనే -30 తీస్తే ఎంత 575 ఏదైతే ఉందో అది దాని ఆన్సర్ అవుతుందండి. ఇది రీజనింగ్ పరంగా శ్రేణిలోని ఈజీగా మనకు అడిగేటువంటి క్వశ్చన్. ఇది 47 క్వశ్చన్ నెంబర్ 47. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 48 కూడా మీరు పరిశీలించండి. ఈ కింది ప్రశ్నలో ఇచ్చినటువంటి ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత అక్షరాలను ఎంచుకోండి అన్నాడు. మీకు ఏమని చెప్పాం చాలా క్లారిటీగా, ఈ రెండుకి ఏవైతే సంబంధం కలిగి ఉంటాయో దీనికి యువతలు వచ్చిన దానికి కూడా అదే సంబంధం కలిగి ఉండాలి. డి అంతే ఎంత అని చెప్పాము 4 అని చెప్పాము, క్యూ అంతే 17 అని చెప్పాము, ఎం అంతే 13 అని చెప్పాము, జెడ్ అంతే 26 అని చెప్పాము. ఓకే అండి. అదేవిధంగా ఎఫ్ అంతే 6 అంతే 4 నుంచి 6 అయింది, అంతే ఎంత అయింది +2 అయింది. 17 అంతే ఎస్ అంతే 19, క్యూ అంతే 17, ఎస్ అంతే 19 కాబట్టి 17 నుంచి 19 ఇది కూడా +2 అయింది. అంతే అన్నీ +2లో ఉంది. ఇది దేంట్లో ఉందండి, అన్నీ +2లో ఉన్నాయి. ఇక్కడ నుంచి అన్నీ +2 అవుతున్నాయి కాబట్టి దీనికి +2 అంతే ఏంటి, ఏకి +2 అంతే ఎంత సి అవుతుంది, జీకి అంతే 7, జీ అంతే దీనికి +2 అంతే ఎంత 9, ఐ సిఐ ఆన్సర్ ఏదంతో మనకు ఒకటి కనిపించింది. దీన్ని డైరెక్ట్ పెట్టుకుని మనము ఆప్షన్ నుంచి వెళ్ళిపోవచ్చు. అంతే అన్నీ కూడా +2లో ఉన్నాయి. ఇది క్వశ్చన్ నెంబర్ 48 అండి. అదేవిధంగా 49కి మీరు ఒకసారి పరిశీలించండి. కింది వాటిలో ఎడమ నుండి కుడికి వరుసగా అమర్చబడినటువంటి అక్షరాలను సమూహంను ఈ కింది ఇవ్వబడినటువంటి వాళ్ళలో అమర్చబడి చాలా క్లారిటీగానండి. ఇక్కడ చూడండి, మీకు ఒకసారి గమనించండి. ఇక్కడ మనకి 3 ఎక్స్లు కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ మనకి 2 ఎక్స్లే కనిపిస్తున్నాయి. అంతే ఇక్కడ ఏమొచ్చే ఛాన్స్ ఉంది, ఎక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకు 4 వైలు కనిపిస్తున్నాయి, ఇక్కడ మనకు 4 వైలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎన్ని వైలు కనిపిస్తున్నాయి, 3 వైలు కనిపిస్తాయి. ఇక్కడ ఏమొచ్చే ఛాన్స్ ఉంది, వై వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే అండి. ఇక్కడ మనకి 5 జెడ్లు కనిపిస్తున్నాయి, ఇక్కడ కూడా మనకి 5 జెడ్లే కనిపించాయి. ఇక్కడ మనకి ఎన్ని ఎక్స్లు ఉండాలి, 3 ఎక్స్లు ఉండాలి, కానీ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి, 2 ఎక్స్లే ఉన్నాయి. అంతే ఇక్కడ కూడా ఎక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి ఎన్ని వైలు ఉండాలి, 4 వైలు ఉండాలి, 4 వైలు ఉన్నాయి. ఇక్కడ మనకి ఎన్ని జెడ్లు ఉండాలి, యాక్చువల్ 5 ఉండాలి, కానీ మనకి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇక్కడ ఎంత వస్తుందంటే జెడ్. అంతే XY XZ ఏదైతే ఉందో XY XZ ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్గా పరిగణించబడుతుంది. అంతే ఇది ఒక దీని ఆధారంగా చేసుకునే అడుగుడు వెరీ సింపుల్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇలాంటి అంశం పైన కూడా ఒకసారి మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే బిట్ ఎగిరిపోద్ది. అదేవిధంగా మీరు ఒకసారి పరిశీలించండి. లాస్ట్ క్వశ్చన్, ఇదే పేపర్ లాస్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఫోటోని చూపిస్తూ రాముడు ఇతను నా కొడుకు తాతగారి సోదరుడు అని అన్నాడు. ఆ వ్యక్తిగా రాముడు సంబంధం ఏమిటని అడిగాడు. ఒకసారి చూడండి. ఈ వ్యక్తి ఎవరున్నారో తెలియదు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవడు అంటున్నాడు, రాముడు అనేవాడు అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు, రాముడు అంటున్నాడు. ఇతను అంతే ఎవరు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇతను నా కొడుకు. అంతే వీడికి ఒక కొడుకు ఉంటాడు, రాముడికి ఒక కొడుకు ఉంటాడు. కొడుకు యొక్క తాత అంతే వీడి తండ్రి అయితే వీడికి ఒక ఈ చూడండి ఇతను కొడుకు, రాముడి యొక్క కొడుకు ఇతని యొక్క తాత అంతే ఇతనే కదా తాత యొక్క సోదరుడు అట ఎవడు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి. ఓకే అండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఈ రాముకి ఏ సంబంధం కలిగి ఉన్నాడు అని అడిగాడు. ఈ యొక్క తండ్రి యొక్క సోదరుడు అంతే ఏమవుతాడండి, ఫాదర్స్ బ్రదర్, తండ్రి యొక్క సోదరుడు. చాలా క్లారిటీగా అండి. ఇది టాపిక్ చాలా పాయింటింగ్, బ్లడ్ రిలేషన్స్లో పాయింటింగ్ అనే టాపిక్ ఇది. దీన్ని చాలా క్లారిటీగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా మనం చెప్తాం ఈ టాపిక్ని, మీకు బేసిక్లో చాలా క్లారిటీగా చెప్తాం. అందరూ గమనించండి. మన కృష్ణారెడ్డి అకాడమీలో ఎగ్జామ్స్తో పాటుగా గ్రౌండ్ కూడా 100% నీకు 100 మార్కులు వచ్చే విధంగా ట్రైనింగ్ నడుస్తుంది. ఎవరిని ఇంట్రెస్టెడ్ ఉంటే మా ఫోన్ నెంబర్ కూడా మీరు కన్సల్ట్ చేయండి. 9440291776 ఏదైతే ఉందో గ్రౌండ్ అయితే 100% 100 మార్కులు వచ్చే విధంగా మీకు తయారు చేస్తున్నాం. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఇలాంటి పేపర్లకు దగ్గర ఒక 50-60 పేపర్లు కానీ మీకు రెడీ చేసినట్లయితే ఎందుకు మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో చూస్తాం.
ఓకే అండి. ఆఫ్లైన్లో చాలా క్లారిటీగా చెప్తున్నాము. నీకు నిజంగా నెక్స్ట్ కానిస్టేబుల్ కూడా నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో. దానికి కూడా రెడీ చేస్తున్నాం. మీరు దానికి కూడా రెడీ చేస్తాం. ఒకసారి చూడండి, 100 మార్కులకి మినిమం 80 మార్కులు వచ్చే విధంగా గ్రౌండ్ విధంగా రెడీ చేస్తూ ఉన్నాం మనకి అకాడమీ. ఎప్పుడైతే 80 మార్కులు 76 నుంచి 80 మార్కులు గ్రౌండ్ వచ్చిందో నీకు ఎవడు ఆపలేడు. ఆ ఎగ్జామ్ పరంగా కూడా ఇప్పుడు ఆ డిజిటల్ రూమ్లో ఏసీ రూమ్లో కూర్చోబెట్టి డిజిటల్ రూమ్లో కూర్చోబెట్టి మేము తయారు చేస్తూ ఉన్నాం మన కృష్ణారెడ్డి అకాడమీ. కాబట్టి గమనించండి, 100% నీకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే కృష్ణారెడ్డి అకాడమీకి అందుబాటులో ఉంది విజయనగరంలో. మీరు వచ్చి జాయిన్ అవ్వగలరు. థ్యాంక్ యూ అండి. జై హింద్, జై భారత్.